తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అబ్బాయి చనిపోయాడు కదా, రోడ్ యాక్సిడెంట్ లోనే చనిపోయాడు. అబ్బాయి చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆయన. అంటే మనిషి కోల్పోయేదాకా మనకు వాల్యూ తెలియదండి. నేనేమంటానంటేనండి, వీళ్ళు ఏమంటారంటే పేరెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసండి, మాకు జరగదులేండి వాళ్ళు వేరు, మా అబ్బాయి చాలా మంచోడండి, చాలా స్లోగా వెళ్తాడండి. మరి నువ్వు స్లోగా వెళ్తే ఏంటి, అవతోడు స్పీడ్గా వస్తే అంతే కదా సార్, నువ్వు స్లోగా వెళ్తున్నావు, నువ్వు పద్ధతిగానే వెళ్తున్నావు, ఆడొచ్చి గుద్దెత్తే మన ఏమన్నా అది. ఇంకొకటి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు చాలామంది నడిచి పెడస్ట్రైన్స్ మీద పంపిస్తున్నారు హైదరాబాద్ సిటీలో. ఈవెన్ దయచేసి పెడస్ట్రైన్స్ మీద నడిచి పంపించండి. పెడస్ట్రైన్స్ మీద కూడా యాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. నెంబర్ 1,70,000-80,000 మంది చనిపోతే 25,000 నుంచి 30,000 దాకా ఓడిని పెడస్ట్రైన్స్ చనిపోయారు. ఈ మోటార్ సైకిల్ ఓడు, కారు ఓడు పెడస్ట్రైన్ ఎక్కించి గుద్దేస్తాడు. మీకు చాలా కేసులు చూసాం కదండి, ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కార్లు లారీలు ఎక్కి చంపేలేదేంటి మన దేశంలోనూ. సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి రండి, మీరు ఎంతమంది ఎన్ని కేసులు చూడలేదు మనం, ఉన్నారు కదా. అంటే దయచేసి ఇంత ట్రాఫిక్గా ఉన్న సిటీల్లో పిల్లల్ని దయచేసి నడిచి పంపించొద్దండి, నడిచి పంపించొద్దు. ఎందుకంటేనండి మనం ప్రాపర్గా రోడ్డు దాటాలి, ఆడొచ్చి గుద్దేస్తే చిన్నపిల్లలు ఓడి జరుగుతున్నాయండి ఇవన్నీ. సో దయచేసి మీరు అలాంటి పని చేయకుండా కొంచెం సేఫ్టీగా మీరు, మీకు అంత ఓపిక లేదు పెంచలేకపోతే పిల్లలు కనకండి, ఇంకెందుకు ఇవన్నీ. డబ్బులు ఉంటే కనకూడదు, పెంచి టైము పెంచి ఓపిక కూడా ఉండాలి కదా. మంచి పిల్లల పాపం మనం ఎంతో ప్రేమగా పెంచుకుని మనం ఇట్లాగ మనం బలి చేయకూడదు కదండి. సో దోమలు కుట్టో లేకపోతేనేమో, లేకపోతే ఇంకొకటి ఏదో కొట్టో, లేకపోతే ఇంకొక పని జరిగో, లేకపోతే ఏదో కరోనా వైరస్ వచ్చి చనిపోయారంటే మన నేచర్ అది, మనం ఏం చేయలేం. అది భగవంతుడు ఏదో రాసేటరా మనం అనుకోండి, ఇది అలా కదండి, చేతులారా చేసుకోవడం. సో చాలామంది పేరెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళలో మోటార్ సైకిల్ ఇస్తున్నారంటే దయచేసి ఇవ్వకండి. ఇంకొకటి ఏంటంటే మీరు నిజంగా ఇవ్వాలనుకుంటే కారు నేర్పించండి. కార్ డ్రైవింగ్ అది కాదు, కారు కూడా డైరెక్ట్గా కాదు, ప్రాపర్ డ్రైవింగ్ స్కూల్లో ప్రాపర్ డ్రైవింగ్ 2 నెల ఉంటుంది, దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది, నేర్పించాలి. సీరియస్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే డబ్బులు వేస్ట్, డ్రైవింగ్ నేను నేర్పిస్తానని. ఏమంటే మీరు నేను నేర్పితే సగం నేర్పిస్తాం, అంతే కదా సార్. పూర్తిగా దానికి రూల్స్ అని మనకి నేర్పించలేం కదండి. సో అలా వాళ్ళు నేర్పిస్తారు, మనం నేర్పిస్తారు, అంతే కదా. అలా డ్రైవింగ్ స్కూల్లో నేర్పించండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ లాంటిది అయిపోయిన తర్వాత ఏదో మంచిగా ఏదో కారు ఇచ్చారు, కార్లో వెళ్తారు, ఇబ్బంది లేదు. అది కొంచెం బాధ్యత తెలుస్తుంది, కొంచెం వయసు పెరుగుద్ది, మెచ్యూరిటీ పెరుగుద్ది, ఎమోషన్ తగ్గుద్ది, స్పీడ్గా వెళ్ళరు, ఇవన్నీ ఉంటాయి. ఈ టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడు ఏమంటాడంటే బండి కంట్రోల్ అవుతుందో చూడడం, ఎక్సలేటర్ పెంచితే వెళ్తుంది కదా అంటాడు. ఎక్సలేటర్ పెంచితే వెళ్ళిపోతుంది కదా మోటార్ సైకిల్ అనుకుంటాడు తప్ప ఆడికి కంట్రోల్ చేయడం అన్న మైండ్లోకి రాదు. ఏముంది బ్రేక్ అయితే కంట్రోల్ అవుతుంది కదా అనుకుంటాడు. అది తెలియదు కదండి, అన్ని ఇష్యూస్ రియల్ ప్రాక్టికల్గా వస్తే కానీ తెలియదు కదండి. సో ఇవన్నీ జాగ్రత్తలు దయచేసి తల్లిదండ్రులు అందరూ తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనండి ఏది జరిగినా కూడా మీకున్న డబ్బున్న పొగరు వేరే చోట చూపించుకుంటారు బాబు, మీకు దండం పెడతాను నేను. పిల్లలకి మోటార్ సైకిళ్ళు లేకపోతే చిన్న వయసులో కార్లు ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ లేదా అండర్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యారు, అప్పుడు కార్ నేర్పించండి. ఓకే.